నానబెట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేస్తాను. కాకరకాయ నిలవ పచ్చడి అండి. ఇది సమ్మర్ కాబట్టి చక్కగా అన్ని పచ్చళ్ళు పట్టుకుంటే సీజన్ అనమాట. నార్మల్గా అయితే బయట ఒక 4 రోజులు నిలవ ఉండిద్ది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక 3-4 మంత్స్ మాత్రం నిలవ ఉండిద్ది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. చూడండి, నేను 1/2 kg కాకరకాయలు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపించేస్తాను. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం రెసిపీని కంటిన్యూ చేసాం. ఇప్పుడైతే మనం చింతపండు అనేది నానపెట్టేసుకోవాలి. మనం పచ్చడి స్టార్ట్ చేస్తాము అంటే గనక ముందు చింతపండు నానపెట్టేసుకుంటే చింతపండు చక్కగా నానిపోతూ ఉంటుంది. ఈ లోపల మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయచ్చు నిదానంగా. ఇప్పుడైతే నేను 1/2 kg కాకరకాయలకి 100 grams చింతపండు తీసుకున్నాను. నేను తీసుకున్న చింతపండు 100 grams చక్కగా సరిపోయిద్ది అనమాట. మీ చింతపండు పులుపు ఎక్కువ ఉంటే కనుక 80 grams వేసుకోండి. నా చింతపండు ఏంటంటే కొంచెం పులుపు తక్కువ, అందుకనే 100 grams తీసుకున్నాను. నీట్గా కడిగేసేసుకొని వేడి నీళ్ళలో నానపెట్టుకుందాం. దేనికి వేడి నీళ్ళు? చింతపండు నానపెట్టడం. ఓకే, వేడి నీళ్ళలోనా? ఓకే, రైట్. చింతపండు శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్ళల్లో వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండుని. అప్పుడు మనకి మంచిగా చింతపండు అనేది సాఫ్ట్గా ఉడికిపోయిద్ది అన్నమాట. ఈ కాకరకాయ పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉన్నాయి. ఉప్పు, కారం, చేదు, పులుపు ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే తప్పనిసరిగా బెల్లం అనేది కొంచెం ఉండాలి. నేనైతే ఇదిగో ఈ చిన్న గడ్డ వేసుకుంటున్నాను. ఈ బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కాకరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు చింతపండుని ఉడికిచ్చేసేసుకుందాం. కాకరకాయలు నేను 1/2 kg తీసుకున్నాను కదా, ఇవి శుభ్రంగా మార్నింగే చక్కగా కడిగేసేసుకొని పొడి క్లాత్ పెట్టి తుడిచేసేసుకొని మంచిగా ఆరపెట్టేసుకున్నాను. ఎందుకు అంటే ఇందిట్లో చెమ్మ ఉండిద్ది, ఆ చెమ్మ కూడా లేకుండా కంప్లీట్గా ఆరిపోయినాయి. మనకి చెమ్మ ఉందంటే పచ్చడి నిలవ ఉండదు, మనకి చింతపండు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ కాకరకాయలు మనం అటు లావుగా కాకుండా ఇటు మందంగా కాకుండా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు పచ్చడికి మంచిగా అంటే ఊరే కొద్దికి ముక్క అనేది చితికిపోకోకుండా ముక్కలాగానే ఉండిద్ది. ఈ సైజ్ కట్ చేసుకోవాలి. ఈ మందంలో కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్క అనేది. మొత్తం అన్ని కాకరకాయలు ఇలాగ కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చేదన్నది లేకోకుండా చాలా టేస్టీగా ఉండిద్ది కాకరకాయ పచ్చడి. వేడి అన్నంలో కమ్మగా నెయ్యి వేసుకొని తిన్నామంటే కూర ఉన్నా లేకపోయినా భోజనం అనేది అయిపోద్ది అన్నమాట. అది ఫ్రెండ్స్, ఇవాళ అయితే మంచి చట్నీతో ముందుకు వచ్చేసాం. ఇవాళ ఏదో మటన్ చికెన్ వండుతున్నాం అన్నట్టుగా మా లింగమ్మ అయితే వచ్చి కూర్చుంది. ఏదో వండుతున్నాడు ఇవాళని. లింగమ్మ మనకి ఫంక్షన్స్ ఏమైనా జరిగితే కనుక వస్తారు ఇక్కడికి వర్క్ చేయడానికి. ముదిరితేనే గింజలు ఉంటాయమ్మా. అంతేనా? ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చింతపండు చక్కగా ఉడికిపోయింది, మంచి సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసేసుకున్నాం, బాండీ పెట్టేసేసుకున్నాం. ఆయిల్ వేసేసుకుని మనం కట్ చేసుకున్న కాకరకాయలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే 500 grams ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. చూడండి, కాకరకాయలు మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. మనకి ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం పక్కన ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసేసుకుందాము. అంటే స్పీడ్గా చేసేసుకుందాం అన్నమాట, టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. పొద్దుపోద్దు మళ్ళీ. 1/2 tablespoon మెంతులు వేసుకుంటున్నాను. 2 tablespoon ఆవాలు వేసుకుంటున్నాను. 1 tablespoon జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఏంటంటే కొంచెం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఏ మాత్రం మాడినా మనకి పచ్చడి టేస్ట్ మారిపోయింది. ఇవి ఫ్రై అవ్వగానే మంచి కమ్మటి వాసన వస్తాయి. అప్పుడు ఫ్రై అయిపోయినట్టుగా మనకు అర్థం అన్నమాట. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనకి స్పైసెస్ అన్నీ మంచి కమ్మటి వాసన వస్తున్నాయి, చిట్పట్లాడుతున్నాయి ఆవాలైతే. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం పొడిలాగా చేసేసుకుందాం. వెరీ గుడ్. మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే వాయి వచ్చేస్తాయి. మనకి పచ్చళ్ళు అంటేనే మనం పల్లీల నూనెన్నా నువ్వుపప్పు నూనెన్నా వాడుకోవాలి. ఏ నూనె పడితే ఆ నూనెతో మనం పచ్చళ్ళు చేయడానికి అవ్వదు. మనకి పచ్చళ్ళు అంటేనే స్పెషల్గా పల్లీల నూనె లేదు అంటే కనుక నువ్వుపప్పు నూనె వాడతారు. నేనైతే పల్లీల నూనె యూజ్ చేస్తున్నాను. గ్యాప్లో ఏం చేస్తున్నావు? వెల్లుల్లిపాయలు పొట్టోలుస్తున్నావా? స్కిన్ ఓకే తీసుకుంటున్నాను. ఓకే. టైం వేస్ట్ అవుతుంది. చింతపండు నానిపోయింది, కాకరకాయలు ఉడుకుతున్నాయి. అవి కూడా నూరేసుకుంటే పొడి చేసుకుంటే 10 రోట్లో నూరేస్తాం. ఎల్లుల్లిపాయలు ఫాస్ట్గానే అయిపోతుంది టపటప. అన్నీ రెడీగా ఉంటాయి ఎంతసేపు. కాకరకాయలు ఏగుతుంది, భలే వాసన వస్తున్నాయిగా. అవును. అయిపోయిందా? ఇంకొక 2 minutes ఏగిపోయినాయి కాకరకాయలు. ఏగిపోయింది. కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఈ కాకరకాయలు బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడైతే మనం ఒక దానిలోకి తీసేసుకుందాం. సెమీ ఫ్రై అయితే సరిపోతాయి, బాగా ఫ్రై చేసుకుంటే హార్డ్ అయిపోతాయి కాకరకాయ ముక్కలు. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న చింతపండు స్ట్రైనర్లో వేసి మెత్తటి గుజ్జులాగా తీసేసుకున్నాను. చూడండి, మనం కాకరకాయలు ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లోనే తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగవ, మరి కరివేపాకు లాస్ట్ కరివేపాకు, మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు. ఎంత స్మూత్గా ఉందో చూడండి. స్మెల్ బాగుందిగా. తాలింపు వాసన. చింతపండు కూడా పచ్చి వాసన పోయే వరకు, అంటే ఈ చింతపండులో ఉన్న తేమంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి చింతపండు అయితే మంచిగా ఉడికిపోయింది, ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ తాలింపు, ఈ చింతపండు మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇప్పుడైతే మనం తాలింపు కూడా ప్రిపేర్ చేసుకున్నాం, చక్కగా చల్లారిపోయింది తాలింపు కూడా. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ కలిపేసేసుకుందాం. మనం ఎప్పుడు ఈ తాలింపు అనేది చల్లారిపోయిన తర్వాత కలుపుకోవాలి. 70 grams నేను సాల్ట్ అయితే కలుపుకుంటున్నాను. మీరు తినే రుచిని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే ఒక 100 grams కారం అయితే తీసుకుంటున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కలిపి ఫ్రై చేసుకొని చూడండి మెత్తడి పొడిలాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడి కూడా వేసేసుకుందాం. ఈ చెట్లలో మిక్సీ దొరకదు, అందుకే రోల్ పెట్టేసావు ఇక. ఓకే, కానీ లైట్ వేడి ఉంటే ఊరినే చితికిపోతాయి ఇక. అవును. ఇప్పుడైతే ఇవి మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకుందాం. కలుపుతుంటే భలే వాసన వస్తుంది అమ్మా. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవి మంచి కమ్మటి వాసన వస్తున్నాయి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకుందాం. మనకి పచ్చడికి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ మాత్రం తగ్గిందా పచ్చడి పాడైపోయింది.
మనకి పచ్చళ్ళు ఎక్కువ నిలువ ఉండాలి అంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఒక 10-15 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచేసుకున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల రబ్బలు కూడా వేసేసుకుందాం. ఈ కాకరకాయ పచ్చళ్ళలో ఇలాగ పచ్చి వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు కదా అసలైన కాకరకాయ పచ్చడి రూపంలోకి వచ్చింది. చూడండి, అసలైన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా లైవ్లో ఉన్నాం కాబట్టి ఆ వాసన మనకి అసలు నోరు ఊరిద్ది చూస్తుంటేనే. మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కానీ కలపంగానే ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఈ పచ్చడి 3వ రోజుకి మళ్ళీ ఆరిపోయి ఆయిల్ మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను. స్మెల్తోనే కడుపు నిండిపోతుంది. మనకైతే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మనకేమీ నెలల తరబడి నిల్వ ఉండదు. జస్ట్ 10 రోజుల్లో అవగొట్టేస్తారు. అందులో పచ్చడి ఉందంటే ఇక నేను కూర ఉన్నా సరే తింటాను ఉంటా. పచ్చళ్ళు అవచేయడంలో మా వారు మా పెద్ద బాబు ఫస్ట్. అది చూడు, ఎలా ఉంది? సూపర్. ఇప్పుడైతే చక్కగా గాజు దాంట్లో తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో పచ్చడి. ఏమాత్రం ఆయిల్ కూడా కనిపించట్లేదు, కానీ ఆయిల్ ఊరే కొద్దికి పైకి వస్తుంది అన్నమాట. అసలు పచ్చడి మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. కొత్త పచ్చడి అంటే ఎంత కమ్మటి వాసన వస్తుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు ఈ సీసాతోను ఈ జాడీకి సగం అయింది పచ్చడి. 1/2 కేజీ కాకరకాయలు తీసుకుంటే 1/2 కేజీ కాకరకాయలతో నేను పచ్చడి మొదలు పెడితే 3/4 కేజీ పచ్చడి దాకా అయింది నాకు. ఇప్పుడైతే మనకి అందరికీ తెలిసిందే కదా, చక్కగా ఈ గిన్నెలో కొంచెం రైస్ వేసుకొని మంచిగా కలిపేసేసుకొని టేస్ట్ చేసేద్దాం. నార్మల్గా అయితే 3 రోజులకి మనకి అసలైన టేస్ట్ తెలిసిద్ది. కాకపోతే మనకి రివ్యూ చెప్పాలి కాబట్టి ఇప్పుడే మేము టేస్ట్ చేసేస్తున్నాం. చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది పచ్చడి, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. స్మెల్ అయితే అసలు పీక్ లెవెల్. కొంచెం వేసుకుందాం పచ్చడి. చాలు కొత్త పచ్చడి కాబట్టి కంపల్సరీగా వేడి చేసిద్ది. అలాగే కాకరకాయలు కూడా వేడి అయినా సరే ఈ స్మెల్కి నోరు ఊరిపోయి టెంప్ట్ అయిపోతున్నాం, అంతే, వేరే ఏం లేదు. చూడండి అన్నం ఎంత కలర్ఫుల్గా ఉందో. నెయ్యి వేసి కలుపుతుంటే అమృతం లాగా ఉంది. ఏంటమ్మా ఫస్ట్ ముద్ద నాకేనా? ఎలా ఉంది ఫస్ట్? ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. పులుపు, ఉప్పు, కారం యాక్చువల్గా అన్నీ సరిపోయినాయి. ఇంకా మళ్ళీ అది రోజుకి ఊరితే అప్పుడు 3వ రోజుకి తెలిసిద్ది ఉప్పు సరిపోయిందో లేదో. సూపర్. ఓకే, నువ్వు తిన్న ముద్ద నాకు ముద్ద పెట్టవా? చాలా బాగుంది. కాకపోతే 2 రోజులు పోదాం, చాలా బాగుంది. వాళ్ళిద్దరు కూడా తిన్నారు కదా మమ్మీ, నేను కూడా ఉంటాను. బాగున్నాము నిజంగా. ఫస్ట్ కాకరకాయ పచ్చడి నాకు నచ్చదు అన్నాడు. మొన్నే చెప్పా, కళ్ళతో కాదు నాన్న, టేస్ట్ చేయాలి ప్రతిదీ. ఇప్పుడేమో బాగుంది అని 2వ ముద్దకు వచ్చాడు.
చిన్నోడికి చిన్నోడు రాడు. మొహం పగిలిపోద్ది. ఏంటి? పచ్చడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఏమండి తినేసినారు. ఏం చేస్తున్నారు మరి నువ్వు చెప్తుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? పచ్చడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ పచ్చళ్ళ సీజన్లో అన్ని పచ్చళ్ళు పెట్టేసేసుకొని మంచిగా వర్షాకాలంలో ఎంజాయ్ చేసేది. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కనుక నేను పక్కన రివ్యూ చెప్తుంటే మా వాళ్ళ మంచిగా నవ్వుతున్నారు. మంచిగా తాగము. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే కనుక మా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ బ్లాగ్స్.